మన పవిత్ర అఖండ భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంచారు గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు మోదీ గారు. వారి యొక్క నాయకత్వంలో ముందుకెళ్ళడానికి వారి పార్టీకి ఆకర్షితురాలై ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. నేను ఏదైతే పోయిన నెల 25వ తేదీన ఆత్మాభిమానంతో ఒక ఎమ్మెల్యే ద్వారా అణిచివేయబడి కన్నీరు పెట్టుకొని బయటికి వచ్చానో, ఒక తెలంగాణ ఆడపడుచుని, నాకు ఏ విధమైన అటువంటి ఓదార్పు కూడా అధిష్టానం నుంచి లభించలేదు. కానీ పెద్దలు అరవింద్ గారు, అదేవిధంగా తెలంగాణ అధ్యక్షులైనటువంటి బండి సంజయ్ గారు, బీజేపీ పార్టీ అధిష్టానం నన్ను ఆడబిడ్డగా ఆదరించి హక్కున చేర్చుకుంది. ఈ రోజున కేంద్ర మంత్రివర్యులు భూపేందర్ యాదవ్ గారి సమక్షంలో, అదేవిధంగా ఎంపీ గారు గౌరవనీయులు అరవింద్ అన్న గారు, మరియు జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు, వీరందరి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా పార్టీకి అంకితమై జగిత్యాల జిల్లాలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని, మోదీ గారి నాయకత్వంలో వారి సైన్యంలో ఒక సైనికురాల్లాగా, ఒక కార్మికురాల్లాగా పనిచేస్తానని ఈ సందర్భంగా భరతమాత సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పాను కదండి, భరతమాత సాక్షిగా భరతమాత కోసం ఒక సైనికురాల్లాగా నేను పనిచేస్తాను. ఎలాంటి హామీలు నాకు అవసరం లేదు. ఆడబిడ్డగా నన్ను ఆదరించారు, అది నాకు చాలు. చాలా సంతోషంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.